శ్రోతలందరికీ నమస్కారం. నేను మీ మోహన్ స్వామి, పేరూరు. ప్రియమైన మిత్రులారా, ఈరోజు మనము మహాపరమ పవిత్రమైన శ్రీదేవి భాగవతము 6వ భాగమును గూర్చి తెలుసుకుందాం. 5వ భాగములో మహిషుడు జగదంబను వివాహము చేసుకొనవలనని పరితపించుచుండెను. అయితే జగదంబ నీకు మరణమే శరణ్యమని తన వాడి బాణములతో శూలములతో యుద్ధము చేసెను. చివరకు చండిక రుధిర నేత్రములతో సునాభమను 1000 అంచుల గల చక్రముతో ఆ మహిషుని శిరస్సు ఖండించెను. అంతటా సాధువులు మునులు ఎంతో సంతసించిరి. ఇదంతా వ్యాసుని నోట విన్న జనమేజయుడు ఇలా అన్నాడు: ఓ మహర్షి, శ్రీదేవి దివ్య చరిత్రమును నీ ముఖ కమలము నుండి విని మా జన్మ ధన్యమైనది. ఈ సంసార సాగరములను దాటించు నావ శ్రీరామరక్ష, సర్వ జగద్రక్ష. పూర్వజన్మలో ఎవరు జగదంబను కుంద చంపక బిల్వాలతో అర్చిస్తారో వారు రాజభోగములను అనుభవిస్తారు. వ్యాస మహర్షి జగదంబ అంతర్ధానమై ఎక్కడికి వెళ్ళనో తెలియజేయవలనని అడగ్గా వ్యాసుడు ఆమెకిష్టమైన స్థానము మణిద్వీపమే. ఆ ద్వీపము అమృత సముద్రము మధ్య భాగమున ఉన్నది. అచ్చటనే ఆమె విహరించును. దేవతల స్తుతులు అందుకొని మహిషాసుర మర్దిని మణిద్వీపమునికే వెళ్ళెను అని చెప్పెను. పూర్వము శంభు నిశంభులు అను రాక్షసులు బ్రహ్మ కొరకు ఘోర తపస్సు చేసి అనేక వరములు పొందిరి. వరగర్వ బలాన దేవతలను ఓడించి స్వర్గాన్ని చేజిక్కించుకున్నారు. దేవతలు ఇది భరించలేక బృహస్పతిని ఇలా ప్రశ్నించారు: గురుదేవ, మా బాధలు ఎలా తొలగును? శత్రునాశనం ఏ విధముగా జరుగుతుంది అని అడగగా, అప్పుడు బృహస్పతి, ఓ దేవతలారా, వేదములలో యజ్ఞ యాగాలకు పూజింపదగిన వారు ఇంద్రాగ్ని వరుణాది దేవతలు. వారి అనుగ్రహముతో శత్రువులను జయించవచ్చు. కానీ వారే ఆపదలలో చిక్కుకున్నారు కనుక దీనికి ఒకటే ఉపాయమున్నది. మహిషాసుర సంహారము అనంతరము దేవిని స్తుతింపగా ఆమె ఆపదలు వచ్చినప్పుడు స్మరించినచో మీ ఆపదలు తొలగునని చెప్పినది కదా. కనుక మీరందరూ వెళ్ళి శ్రీ చండికాదేవిని భక్తి శ్రద్ధలతో సేవించండి. తప్పక అమ్మ కరుణిస్తుంది అని అనెను. దేవతలందరూ జగదంబికను అనేక రకములుగా ప్రార్థించిరి. అంతటా ఆ దేవి శరీరము నుండి ఒక దివ్య తేజోరూపము వెలువడింది. పార్వతీదేవి నుండి రూపము వచ్చినందుచేతనే ఆమెకు కాళికి అని పేరు వచ్చింది. తరువాత పార్వతి నలుపు రంగును ధరించి కౌశికి అను పేరు పొందినది. కాళికాదేవి నల్లని వర్ణముతో ఘోర రూపముతో భయంకరముగా ఉండెను. ఈమె సమస్త భూషణములతో వెలుగొందుచుండెను. ఆమె దేవతలతో ఇట్లనెను: దేవతలారా, భయపడవలదు. నేనిప్పుడు రాక్షస సంహారము గావించెదను అని వారిని ఊరడించి ఆ జగదేకమాత తన మధుర కంఠస్వరముతో గానము చేయనారంభించెను. ఆ గాన మాధుర్యానికి పశుపక్షాదులు సైతము పారవశ్యం పొందినవి. దేవతలు ఆనందపడివి. అక్కడే తిరుగుతున్న శంభుని సేవకులైన చండ ముండులు కూడా ఆ గానము విని ఆమెను సందర్శించిరి. ఆమె అందచందాలకు ఆశ్చర్యపడి వారి రాక్షసరాజైన శంభుని వద్దకు వెళ్ళి జగదంబ యొక్క రూప లావణ్యములను గానామృతమును ఎంతో గొప్పగా వర్ణించి చెప్పిరి. మీరు మీ భార్యను చేసుకొనుము. అట్టి స్త్రీ ఏ లోకమునందు లేదు. నీవు దేవతలందరినీ జయించి అనేక అమూల్యమైన రత్నములను తెచ్చుకుంటివి. ఈ కాంతారత్నము నీ గృహమునందు ఉంటేనే మిగతా వస్తువులకు విలువ ఉంటుంది అని అనిరి. వీరి మాటలు విని శంభుడు తన సమీపంలో ఉన్న సుగ్రీవునితో ఇట్లు పలికెను. శంభుడు ఈసారి సుగ్రీవుని దేవి వద్దకు దూతగా పంపాడు. సుగ్రీవునితో శంభుడు వెళ్ళి, నా మాట చెప్పు, ఎందులకీ యుద్ధము? చక్కగా నన్ను వివాహం చేసుకోమని చెప్పమని పంపించాడు. అంతటా సుగ్రీవుడు జగదంబ దగ్గరకు వెళ్ళి దోసిలోకి ఇలా అన్నాడు: సుందరి, శంభుడు చాలా అందమైనవాడు. నీ అందచందాల గురించి విని నిన్ను వివాహం చేసుకొనుటకు సిద్ధంగా ఉన్నాడు. పట్టమహిషిగా చేసుకుంటాడు. ముల్లోకాల్లో ఉండే రత్నరాశులన్నీ నీ ముందు పోస్తాడు. నీ ఆజ్ఞకు బద్ధుడై నీ వశమై నీ ముందు మోకరిల్లుతాడు.
తన సర్వస్వము మీకే దారపోస్తాడని ఇది ప్రమాణపూర్వకంగా చెప్తున్న మాటగా మీకు విన్నమించమన్నాడు. అంతటా ఆ మాటలకు దేవి ప్రసన్నమై చిరునవ్వుతో, ఓ సుగ్రీవ, నాకు వివాహం చేసుకొనుటకు ఒక నియమం ఉన్నది. నా చిన్నతనములో చెలికత్తెలతో ఆడుచు నా శరీర బలమును బట్టి గర్వముతో నన్ను యుద్ధములో జయించిన వానినే నేను వివాహం చేసుకొందునని ప్రతిజ్ఞ చేసెను. కనుక శంభుని బలాబలాలను చూసి వరించెదను అని పలికెను. ఆ మాటలు విని సుగ్రీవుడు బిగ్గరగా నవ్వుతూ, ఓ సుందరి, ఇంద్రాది దేవతలను జయించిన వాడు అలాంటి యోధునితో యుద్ధము గురించి మాట్లాడుతున్నావు. నిన్ను అవలీవిలుగా జయిస్తాడు. నీవు శంభు నిశుంభులలో ఎవరిని వరించినను నీకు సుఖము కలుగును అనెను. అంతటా శ్రీదేవి, కానీ నేను చేసిన ప్రతిజ్ఞను విడువను. నన్ను జయించిన వానినే వివాహం చేసుకుందును. ఒకవేళ నాతో యుద్ధము చేయలేకపోతే పాతాళమునకు పొమ్మను. ఇట్టి నా మాటగా చెప్పుము. అంతటా సుగ్రీవుడు ఈ వార్తను శంభు నిశుంభుల వద్దకు వెళ్ళి చెప్పగా, వారు కోప్రోద్రిక్తులై ధూమ్రలోచనని దేవి వద్దకు వెళ్ళి ఆమెను తప్ప అక్కడ ఉన్న కాళిని అనుచర గణాన్ని చంపి ఆ దేవిని ఇక్కడికి తీసుకొని రా అని చెప్పారు. ధూమ్రలోచనుడు దేవి వద్దకు వెళ్ళి ఎన్ని విధాలా నచ్చజెప్పి చూసినా దేవి యుద్ధమునకే సుముఖత చూపెను. అంతటా ధూమ్రలోచనుడు ధనస్సు నెక్కుపెట్టి కాళిపై బాణ, ఖడ్గ, శక్తి, ముసలాల ఆయుధముతో భయంకరమైన యుద్ధము చేసెను. రాక్షసుని రథమును మోయు గాడిదలను చంపివేసెను కాళి. అంతటా రథము లేనివాడైన ధూమ్రుడు దేవి వద్దకు పరిగెత్తిరాగా దేవి కోపముతో వారిని భస్మం చేసెను. అది చూసి రాక్షస సైన్యం పారిపోయిరి. దేవతలు సంతసించి పుష్పవర్షము కురిపించిరి. అంబిక శంఖానాదము భీకరముగా చేసెను. ఆ నాదము పారిపోయి వచ్చిన సేనను చూసి శంభు నిశుంభులు సైనికులను ధూమ్రలోచనుడు ఏమైనాడని అడుగగా వారు ధూమ్రలోచనుడు మరణించినని పలికిరి. సైనికులు శంభు నిశుంభులతో దేవికి శివకేశవుల సహాయము ఉంది. దేవతలు ఆమెకు రక్షగా ఉన్నారు కనుక మీరు ఏ పని చేసినను ఆలోచించి చేయమని పలికిరి. ఆ మాటలు విని శంభుడు తన తమ్ముడు నిశుంభునితో ఇట్లనెను, ధూమ్రలోచనుడు మరణించాడు. సేనలు భయంతో పారిపోయి వచ్చాయి కనుక మనము పారిపోయేదమా అని అడగగా నిశుంభుడు, ఇప్పుడు పారిపోవుట కానీ దాగుట కానీ తగదు. మనము వెళ్ళి యుద్ధము చేయుటయే మంచిది. నేను వెళ్ళి ఆమెను చంపెదను. ఒకవేళ నేను మరణించినచో నీవు బాగుగా ఆలోచించి పని చేయమని పలికెను. అంతటి తమ్ముని మాటలకు శంభుడు, కుందేలను చంపుటకు ఏనుగును పంపుట సరైన పని కాదు. చండముండలతో యుద్ధమునకు పంపితే వారే కార్యసాధకులై రాగలరు అని పలికెను. అంతటా చండముండులు అరివీర భయంకరమైన సేనతో దేవి వద్దకు వచ్చి ఎన్నో రకములుగా హితవచనములు పలికెను. కేవలము కాళిని సింహమును తీసుకుని వచ్చి శంభు నిశుంభులు సంహరించుటకు వచ్చావు, కానీ నీవే చావడానికి సిద్ధమైనావు. మా మాటలు విని రుచించటం లేదు అనివి. ఆ మాటలకు దేవి, పూర్వము మీ శంభు నిశుంభుల లాంటి రాక్షసులను అనేక మందిని చంపితిని. వీరు నాకు లెక్కలేదు. మిమ్మలను రక్తబీజుడను శంభు నిశుంభులను కూడా వధించదని అని శంఖమును పూరించెను. ఇంతటితో శ్రీదేవి మహత్యం 6వ భాగము సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. మన హిందుత్వ ఔన్నత్యాన్ని చాటే ఈ శుభకార్యానికి మీ మద్దతు ఇవ్వండి. శుభమస్తు.